హలో నమస్తే. ఓఎన్‌బీఏ గురించి మాట్లాడుతున్నాం. రకరకాల అగ్రికల్చర్ మెథడ్స్ చూసాం. రకరకాల పద్ధతుల్లో వ్యవసాయం చేయడం చూసాం. చాలా వ్యవసాయ పద్ధతుల పైన చర్చలు చూసాం. సో, ఎన్ని రకాల వ్యవసాయ పద్ధతులొచ్చినా రైతులు మళ్ళీ కొన్ని రోజులు వాటిని అవలంబించి మళ్ళీ వెనక్కెళ్ళి పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. ఇలా వ్యవసాయం చేస్తూ రావడం కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. భూమిని నష్టపెడుతున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి రాక, దిగుబడికి పంట సరైన ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. సో, ఒక కొత్త వ్యవసాయ విధానం అవసరమైతే ఖచ్చితంగా భారతదేశంలో కనపడుతుంది. దానికి సంబంధించి చాలా పరిశోధనలు ఇంకా జరుగుతున్నప్పటికీ, ఓ క్లారిటీ, ఓ విధానం ఇది. దీన్ని మనం పర్ఫెక్ట్‌గా వాడి లాభం పొందొచ్చు అనే అష్యూరెన్స్ ప్రభుత్వాల వైపు నుంచి రావట్లేదు. సో, అటువంటి కొత్త విధానాల్లో ఓఎన్‌బీఏ పేరుతో ఓ విధానాన్ని రాజశేఖర్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఓఎన్‌బీఏ అంటే ఏంటి? ఓఎన్‌బీఏ విధానం ఏంటి? దాని ద్వారా ఏ రకంగా వ్యవసాయం చేయొచ్చు? భూమి మొత్తం కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్తున్నారు. భూమిని కరెక్షన్ ఏ రకంగా చేస్తారు? ఓఎన్‌బీఏకి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓఎన్‌బీఏకి సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ని ఈరోజు రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటసలు ఈ ఓఎన్‌బీఏ? ఓఎన్‌బి అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనరీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. హ్మ్. అంటే ఇప్పటివరకు వ్యవసాయాన్ని 2గా విడగొట్టేసి చేస్తున్నారు. హుహు. మనం ఎక్కువ వింటూ ఉంటాం. హ్మ్. సేంద్రియ వ్యవసాయం, హ్మ్. లేదంటే రైతులు ఎక్కువగా అవలంబించే రసాయనిక ఎరువులతో, రసాయనిక పురుగుమందులతో వ్యవసాయం. హ్మ్. సో, 2గా విడగొట్టేసి వ్యవసాయం చేయడం వల్ల ఇద్దరు నష్టపోతున్నారు. హ్మ్. చాలామంది ప్యాషనేట్స్ అంటే వ్యవసాయం మీద మక్కువ ఉన్నవాళ్ళు, హ్మ్. కొంతమంది చెప్పిన విధానం అంటే సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తే మనకు దిగుబడులు బాగొస్తాయి. హ్మ్. ఇలా చెప్పడము, ప్రెజెంటేషన్స్ అన్నీ ఎక్కువ ఇవ్వడము. హ్మ్. లేదంటే కింద సేంద్రియం అప్లై చేస్తే పైన మనకు సేంద్రియం కాస్తుందన్న ఒక విశ్లేషణని జనం రైతుల్లోకి తీసుకుపోవడము. హ్మ్. దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అయిన కొంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని మాత్రమే అవలంబించి, హ్మ్. తర్వాత ఒక 3, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టడము ఇలా హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఇక నిరంతరము అంటే 98% రైతులు ఈ రసాయనిక ఎరువుల మీద, రసాయనిక పురుగు మందుల మీద ఆధారపడి వాటితోనే వ్యవసాయం చేస్తూ వాళ్ళు ఇంకా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. హ్మ్. సో, వీళ్ళిద్దరూ చేస్తున్న దాంట్లో గూడా దిగుబడులు రాకపోవడము, రైతు నష్టపోవడం జరుగుతుంది. హ్మ్. సో, దీనికి కారణం ఏంటి? అనే దాని మీద నేనెక్కువ అన్వేషణ చేశాననమాట. హుహు. అంటే ఎక్కడ తప్పు జరుగుతోంది అని మనం ఎక్కువ అన్వేషణ చేసినప్పుడు నాకు అనిపించిందేందంటే, ఫస్ట్ బేసిక్‌గా అనిపించిందేందంటే, వ్యవసాయం అంటే కేవలం భూమి గురించో కాదు, లేదా కేవలం మొక్క గురించో కాదు. హ్మ్. ఈ రెండిటిని కలిపి చేయడమే వ్యవసాయం. ఓకే. సో, దీనిలో ఏది నెగ్లెక్ట్ చేసినా, దేన్ని పట్టించుకోకపోయినా మనం తీవ్రంగా నష్టపోతాం. రెండిటిని విడిగా చూడొద్దు. రెండిటిని విడిగా చూడకూడదు. హ్మ్. సో, మన వ్యవసాయ పనులు మొదలెట్టాల్సింది విత్తనం వేసినాకనో, మొక్క నాటిన తర్వాతనో కాదు. హ్మ్. అసలు వ్యవసాయ ప్రతి సంవత్సరము నీ భూమిని చూసి, నీ నేలను చూసి వ్యవసాయం మొదలెట్టాలి. హ్మ్. అక్కడ తప్పు చేస్తున్నామనేది నేను గ్రహించాను. సో, హ్మ్. అది గ్రహించిన తర్వాత ఈ వ్యవసాయ విధానాన్ని పూర్తిగా కూలంకుషంగా దీన్ని ఎలా చేసి రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి అన్న దాని మీద దాదాపు నేను గూడా ఒక 5, 6 సంవత్సరాలు ప్రయోగాలు చేశాను. హుహు. ప్రపంచ దేశాలు తిరుగుతూ, తెలుసుకుంటూ కొన్ని మనం ఈవెన్ ఆహ్, ఇంటర్నెట్‌లో చెక్ చేసుకుంటూ ఎందుకంటే బేసిక్‌గా నేనేమి అగ్రికల్చర్ స్టూడెంట్‌ని కాదు. హ్మ్. ఈ వ్యవసాయ రంగంలో మార్కెటింగ్‌లో నేను ఉన్నాను. హ్మ్. కానీ దానికంటే ముందు మనకు బేసిక్స్ తెలియాలి దీని గురించి అన్న ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయి హ్మ్. అది ఎక్కువైపోయింది. హ్మ్. 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 సో, ఈ రెండిటిని కలిపి వ్యవసాయం చేస్తే హ్మ్. రిజల్ట్స్ ఎలా ఉంటాయి హ్మ్. అన్న ఉద్దేశ్యంతో నేను కొన్ని వందల డెమో ప్లాట్స్ నేను చేశాను వీటి మీద. హుహు. అంటే నేను అనుకున్న దాన్ని సరిదిద్దుకుంటూ ఎందుకంటే నేను కూడా సైన్స్ స్టూడెంట్‌నేం కాదు. హ్మ్. ప్రయోగాలు చేస్తూనే సరిదిద్దుకుంటూ వచ్చాననమాట హ్మ్. వీటన్నిటిని. సో, మీరిప్పుడు రికమెండ్ చేస్తున్నారు ఓఎన్‌బీఏని. ఓఎన్‌బి అని. మీరు ఇన్వెంట్ చేసారు ఓఎన్‌బీఏ. ఇన్వెంట్ చేశాను. అంటే అది ప్రకృతి సిద్ధంగా ఉన్నదే. హ్మ్. ఉన్నదాన్ని పట్టించుకోకుండా వదిలేసినాం. హుహు. సో, దేన్ని వదిలేసాము అన్నదాన్ని తిరిగి తీసుకురావడం అనమాట. సో, ఇప్పుడు నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా అగ్రికల్చర్ పైన ఇష్టంతోటి చాలామంది రైతులకు ఒక ఓరియంటేషన్ అవసరం ఉంది అని నేను మీతో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసి మాట్లాడుతున్నాను. కానీ ప్రభుత్వాలంతా ఆలోచించి వ్యవసాయం ఎలా చేయాలో చెప్పిన దానికంటే, భారతదేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ డిపార్ట్‌మెంటు, భారతదేశం మొత్తం ఆలోచించిన దానికంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, అగ్రికల్చర్ సైంటిస్టులంతా ఆలోచించిన దానికంటే, గొప్పగా మీరెలా ఆలోచించగలుగుతారు? మీరు చెప్పిన దాన్ని ఎందుకు బిలీవ్ చేయాలి జనాలు? ఆ! ఎందుకు బిలీవ్ చేయాలంటే ఆహ్, మనము ఈ ఓఎన్‌బీఏ గురించి మాట్లాడుతూ పోయే కొద్దీ రైతుకు కూడా అర్థమైపోతుంది. హ్మ్. తాను ఏం వదిలేసాను అనేది. హ్మ్. హ్మ్.
తనకు తెలిసిన విషయాలను గూడా చాలా పక్కన పెట్టేసి నేను వ్యవసాయం చేస్తున్నాను అన్నది మనం మాట్లాడుతూ పోయే కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంది. సో, మీరు మీరు మర్చిపోయిన దాన్ని గుర్తు గుర్తు చేస్తున్నారు. చేస్తున్నాను. కొత్త ఇన్వెంటేషన్ కొత్త కాదు. ఇన్వెన్షన్ కాదిది. ఓకే. కొత్తగా ఇన్వెన్షన్ కాదు. హ్మ్. అంటే ఒక్ నేలని, మొక్కని ఏ విషయాల్లో మనం మర్చిపోయినాము. హ్మ్. ఎక్కడ జాగ్రత్తలు పాటించాల్సింటే మనం పాటించకుండా వదిలేసినాము. హ్మ్. అన్నవి రైతులకు తిరిగి గుర్తు చేయడం అన్నమాట. హుహు. ఇతర జనరేషన్స్ మారే కొద్దీ హ్మ్. వాటిని మర్చిపోతూ వస్తున్నారింకా. హుహుహు. అంటే ఏదో మనకు రెడీమేడ్‌గా ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. హ్మ్. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ అనేది అలవాటైపోయినాం అందరం హ్మ్. అన్నిటికి. అవును. సో, దానికి అలవాటు పడిపోయి కొన్ని మూలాలు వదిలేస్తున్నాం. హ్మ్. కానీ వాటిని వదిలేయడం వల్ల పైన మనం ఇన్‌స్టంట్ రిజల్ట్స్ తెప్పించడానికి నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా రాదు, రిజల్ట్ రాదు. ఓకే. సో, ఆ బేసిక్స్‌ని చాలా వాటిని మనం వదిలేసినాం. హ్మ్. ఆ వదిలేసిన వాటిని రైతుకి తిరిగి గుర్తు చేయడమే అంతే. ఓకే. ఈ ఓఎన్‌బిఏలో ఉన్న ప్రత్యేకత ఒకటే. హుహు. 30, 35 సంవత్సరాల కిందట అవలంబిస్తున్నదేంటి? అప్పుడు లేనివేంటి? హ్మ్. ఇప్పుడు మిగతావన్నీ వచ్చినా గూడా కొత్తగా టెక్నాలజీ ఇవన్నీ సృష్టించబడ్డా కూడా హ్మ్. మనం దిగుబడులు పెంచుకోలేకపోవడం ఏంటి? హ్మ్. దీనికి కారణాలెక్కడ అనేది అన్వేషించినప్పుడు హ్మ్. మనం వాటిని రైతుకి వాటిని గుర్తు చేస్తూ వాళ్ళని తట్టి లేపినప్పుడు వాళ్ళకర్థమైపోతది. ఓకే. అరె! నిజమే కదా! నేను ఎందుకు దీన్ని వదిలేశాను? హ్మ్. అంటే వాళ్ళ తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇవి ఉన్నవి గదా! హ్మ్. నేనెందుకు వదిలేశాను? హ్మ్. లేదా ఒక రైతు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న రైతు గూడా ఉంటాడు. హ్మ్. బాల్యం నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసిన వాళ్ళు. సో, ఆ రైతు కూడా అరె! అప్పుడు నేను అలాంటివి గమనించినా చేశాను గదా! గదా! హ్మ్. ఇప్పుడు నేనెందుకు మర్చిపోయాను వీటిని? హ్మ్. అన్నది నేను వాళ్ళకి గుర్తు చేయడం. ఓకే. సో, క్విక్‌గా దానిలోకెళ్దాం. ఏంటి వాట్ ఈస్ ఓఎన్‌బీఏ? మీరు చెప్తున్న విధానం ఏంటి? క్రిస్ప్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓఎన్‌బిఏ అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అని ఎందుకు చెప్పానంటే, హ్మ్. వ్యవసాయంలో సేంద్రియము లేదంటే పోషకాలు ఈ 2 వేరు వేరు కాదు. హ్మ్. వీటిని విడగొట్టి వ్యవసాయం చేయకండి. హ్మ్. వీటిని కలిపి వ్యవసాయం చేయాలి. సమతుల్యతను పాటిస్తూ వ్యవసాయం చేయాలి. అంటే సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. హ్మ్. ఇక్కడ నేను మరియు అనే పదాన్ని ఎందుకు జాగ్రత్తగా వాడానంటే, హ్మ్. 2 ఇప్పటివరకు విడివిడిగా జరుగుతున్నది లేదా. చేస్తున్నారు. హ్మ్. అది లేదా ఇది లేదా. సేంద్రియమన్నా జెయి, లేదా అంటే ఇదన్నా జెయి. హ్మ్. లేదా అనేది జరుగుతుంది. హ్మ్. ఆ లేదా అనే పదాన్ని పూర్తిగా తీసేసి మరియు అనే పదాన్ని యాడ్ చేశాను. హ్మ్. అంటే హ్మ్. రెండిటిని కలిపి హ్మ్. వ్యవసాయం చేసినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి? హ్మ్. రెండిటిని కలిపి వ్యవసాయం చేయడం అంటే హ్మ్. ఏందంటే, హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేంద్రియ వ్యవసాయం గురించి ఇప్పటి వరకు చెప్తూ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఈ సేంద్రియం దేనికి వాడాలి? హ్మ్. అన్నది పర్ఫెక్ట్‌గా చెప్పకపోవడమే రైతులకొచ్చిన ఇబ్బంది. ఓకే. ఎందుకు దాని మీద నమ్మకం కలగట్లేదు, రైతులు ఎక్కువ మంది ఎందుకు అటువైపు ఎళ్ళట్లేదు హ్మ్. అన్నదానికి వాళ్ళకేంటంటే చెప్పే విధానం. అంటే సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాలి? హ్మ్. అన్నది కూడా కరెక్ట్‌గా చెప్పకపోవడం. వాళ్ళు చెప్పిందేంటి? అందరూ చెప్పేది కింద సేంద్రియం ఇవన్నీ అప్లై చేస్తే పైన సేంద్రియం కాస్తున్న అదే పద్ధతి చెప్పారు తప్పనిచ్చి. అసలు హ్మ్. సేంద్రియం దేనికి అవసరము? హ్మ్. అది వాడడం వల్ల ఉపయోగాలేంటి? హ్మ్. ఇది చెప్పకపోవడం వల్లనే ఎక్కువ మంది రైతులు నమ్మకం కలక్క 98% మంది ఇటువైపే ఉండిపోయారు. హ్మ్. ఆ సేంద్రియం వైపు వెళ్ళట్లేదు. కానీ వచ్చిన ఆ సేంద్రియ వ్యవసాయం చేద్దాము అని ప్యాషన్ తోటి వచ్చిన వాళ్ళు, ఆసక్తితో వచ్చిన వాళ్ళు, ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయిపోతున్నారు. అంటే నేను ఓన్లీ సేంద్రియం వాడి ఇంత చేస్తున్నా, నాకు దిగుబడి పెరగట్లేదు. ప్లస్ దీనికి మనము రెగ్యులర్‌గా పండించే వాడికంటే నేను సగమే తీసుకుంటున్నాను. హ్మ్. ఈ సగం కూడా నేను ఎక్కడ మార్కెట్ చేసుకుంటానో నాకు తెలియట్లేదు. హ్మ్. క్వాలిటీ అంతగా కనిపించట్లేదు. హ్మ్. సో, దీనివల్ల నాకు ఇంకా నష్టపోతున్నానని మళ్ళీ తర్వాత వదిలేసి మళ్ళీ మొదటికొస్తున్నారు. హ్మ్. కారణం ఏందంటే, వాళ్ళకు సరైన అవగాహన కల్పించకపోవడమే. హ్మ్. సేంద్రియంలో గాని, పోషకాలు వాడడంలో గాని, హ్మ్. సరైన అవగాహన కల్పించకపోవడం వలన ఈ ఇబ్బందులొస్తున్నాయి. ఓకే. ప్రభుత్వాలు కూడా సేంద్రియ వ్యవసాయం అని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. అందులో పోషకాల గురించి, వీటి గురించి ఉండదు మళ్ళీ. హ్మ్. మళ్ళీ ఒక పక్క యూరియా కొరతలంటారు, డీఏపీ కొరతలంటారు. దాని దాని గురించి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. హ్మ్. ఇది అర్థం కానిదేందంటే, హ్మ్. ఒక పక్క సేంద్రియం వ్యవసాయం, సేంద్రియం వాడండి అది మాత్రమే అని చెప్పేసి ఒక పక్క చెప్తారు. హ్మ్. అదే ప్రభుత్వం మళ్ళీ ఇంకో పక్క మాకు తగినంత యూరియా అందివ్వలేదు, తగినంత డీఏపీ ఈ గొడవలు మళ్ళీ ఒక పక్క జరుగుతుంటాయి. హ్మ్. 2 పూర్తి విరుద్ధమైనటివి. హ్మ్. సో, ఇప్పుడు ఏం చేయాలంటారు? మొక్క వేసే దగ్గర నుంచి, విత్తనం వేసే దగ్గర నుంచి, దానికంటే ముందు భూమిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఆ! ఎలా అనేది ఓఎన్‌బీఏ? ఈ ఓఎన్‌బీ యొక్క ప్రత్యేకత ఏందంటే, హ్మ్. మొదట నువ్వు భూమిని చూడు. అంటే నేలను చూడు. హ్మ్. నేలను చూసి, దాన్ని గమనించి, తర్వాత అందులో వేసే విత్తనం గురించి, మొక్క గురించి ఆలోచించు. ఓకే. ఇది ఓఎన్‌బీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. అంటే రైతులు ఏం చేస్తున్నారంటే, తను పెట్టుబడి మొత్తం పెట్టేదంతా మొక్క మీద పెడుతున్నాడు. హ్మ్. ఇక్కడ తప్పు చేస్తున్నాడు. హ్మ్. కానీ తను పెట్టుబడి సగం ముందు నేల మీద పెట్టాలి. హ్మ్. సగం నేల మీద పెట్టిన తర్వాత,
తర్వాత నువ్వు మొక్క మీద పెట్టే పెట్టుబడి చాలా తగ్గిపోతది. ఓకే. కానీ రైతుల్లో ఉన్న ఉద్దేశ్యం ఏందంటే, నేను చాలామంది రైతులతో ఈ ఓఎన్‌బీఏ గురించి మాట్లాడినప్పుడు, ఇవన్నీ చెప్పినప్పుడు, భూమి మీద తను పెట్టుబడి ఏదైతే పెట్టాలి మనం చెప్తున్నామో, దాన్ని అదనంగా భావిస్తున్నాడు. హుహు. హుహు. నేనిప్పుడు అదనంగా చేతి నుంచి పెట్టుకోవాలా? ఎందుకు అవసరమా? అన్నట్టు భావిస్తున్నాడనమాట. హ్మ్. అక్కడ తప్పు. హ్మ్. అసలు పెట్టుబడి ఇదే. హ్మ్. వ్యవసాయ రంగంలో మొట్టమొదటి పెట్టుబడి ఇదే. పెట్టవలసిన ప్రదేశం గూడా ఇదే. సో, మొహానికి పౌడర్ రాయడం కాదు. బాడీ లోపలికి ఏం ఆ! తీసుకుంటున్నాం ఇంపార్టెంట్. అది హ్మ్. ఇంపార్టెంట్. హ్మ్. మీరు కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. అంటే తర్వాత పెట్టే మొక్క గురించి ఆలోచిస్తున్నాడు. హ్మ్. దానికేమొస్తే తర్వాత చూసుకుందామని. హ్మ్. కానీ ఆ హ్మ్. మొక్కను విత్తనాన్ని పెట్టే నేల గురించి ఆలోచించడం మానేసినాడు హ్మ్. పూర్తిగా. హ్మ్. 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 పూర్తిగా మానేశాడు. ఓకే. అంటే ఎందుకు మానేశాడంటే, మనమేం ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ ధాన్యం పండించాల్సిన అవసరం లేదు గదా! హ్మ్. వాళ్ళు చెప్తోంది అవి పండించాలంటే కింద సేంద్రియం వాడాలని చెప్తున్నారు కాబట్టి, హ్మ్. మనకది పని లేదులే హ్మ్. అని దాన్ని వదిలేశారు. ఓకే. చాలామంది రైతులకేందంటే, మట్టి అంటే అదొక నిర్జీవ పదార్థంలాగా. హ్మ్. మీరు 100కు 100 మంది రైతుల చేతుల్లో పిడికిల్లో మట్టి పెట్టి, నీ చేతిలో ఏముందంటే, మట్టేగా ఏముంది అంటాడు. హ్మ్. అంతవరకే ఆలోచిస్తాడు. హ్మ్. హ్మ్. ఇది మట్టేగా. హ్మ్. అంటే అదొక నిర్జీవమైందిగా భావించబట్టి రైతు మట్టిని పట్టించుకోవడం మానేశాడు. హ్మ్. దాని నిర్మాణం ఎలా ఉండాలి? అందులో ఏముంటాయి? ఈ పంటను రక్షించుకోవాలంటే ఆ మట్టిలో మనం పెడుతున్నాం గదా! ఇత్తనాన్ని గాని, మొక్కని గాని. సో, అది ఎలా ఉండాలి? హ్మ్. అన్న దాని మీద ఎవ్వరికీ లేదు ఇంట్రెస్ట్. హుహు. దాదాపుగా ఎవరికీ లేదు. ఓకే. అందువల్ల దాని మీద పెట్టుబడి పెట్టడం మానేశాడు. హ్మ్. ఎప్పుడైతే భూమి మీద పెట్టుబడి పెట్టడం మానేసినాడో, హ్మ్. అప్పుడు సమస్యలన్నీ మొదలైనాయి. ఓకే. కొంతకాలం ఆరోగ్యంగా ఉన్న నేల సహకరించింది. ఈ రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడుతూ వచ్చినప్పుడు. ఎప్పుడైతే దాని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందో, ఇక తర్వాత సహకారం మట్టి నుంచి అందట్లేదు. హ్మ్. ఎప్పుడైతే మట్టి నుంచి సహకారం అందడం మానేసిందో వ్యవసాయ రంగం ఇక కుంటుపడుతూ వస్తోంది. ఓకే. అది పెరిగిపోతోంది. ఓకే. సపోర్ట్ అనేది త నేల నుంచి సపోర్ట్ రావడం మొక్కకి తగ్గిపోతూ వచ్చేసరికి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మనం 50% పెట్టుబడి మీరు మట్టి మీద పెట్టాలి. భూమి మీద పెట్టాలి అన్నారు. ఏంటి 50% ఏం పెట్టాలి భూమికి? అంటే ఈ ఓఎన్‌బీఏలో హ్మ్. హ్మ్. ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అంటే సేంద్రియ మరియు పోషకాలు. హ్మ్. సేంద్రియం వచ్చేసి ఇక్కడ భూమి కోసం. హ్మ్. మళ్ళీ ఒకసారి రైతులకు నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ సేంద్రియం మనం ఏదైతే సేంద్రియం ఇవ్వాలనుకుంటున్నామో హ్మ్. అది భూమి కోసం ఇస్తున్నాము. హ్మ్. సేంద్రియం భూమి కోసము, హ్మ్. పోషకాలు మొక్క కోసం. హ్మ్. ఇది 2 భాగాలు హ్మ్. వ్యవసాయం. హ్మ్. హ్మ్. సో, ఈ రెండిటిని కలిపి వ్యవసాయం చేయడమే. హ్మ్. మనం భూమికి సేంద్రియం ఒకప్పుడు బాగా అందించేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు ఇవ్వట్లేదు. హ్మ్. మానేసాం. పూర్తిగా రసాయనిక ఎరువుల మీద వీటి మీద ఆధారపడి ఉన్నాం. సో, అలా ఓన్లీ రసాయనిక ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల నష్టపోయాము. సేంద్రియాన్ని ఎందుకు పక్కన పెట్టామంటే, పశుసంపద తగ్గిపోవడము ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే, ఇంకొక పక్క ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ఎవరైతే చెప్తున్నారో, వాళ్ళు చెప్పే విధానము రైతుకి దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళిపోయింది. హ్మ్. అంటే కింద సేంద్రియము ఎందుకివ్వాలి అంటే, పైన సేంద్రియం కాయించడం కోసం అన్న పద్ధతిలోకెళ్ళినప్పుడు, నేనేం ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ పండించాలని లేదు అదే గదా! సంబంధం లేని ఇష్యూగా చూస్తున్నారు. సంబంధం లేదు గదా! హ్మ్. నేను నేను సేంద్రియ మామూలు పద్ధతిలో పండిస్తున్నా గదా! అన్నట్టు చూస్తున్నారు. సో, హ్మ్. వీళ్ళు చెప్పిన విధానాన్ని వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. అంటే హ్మ్. వీళ్ళు చెప్పేది గూడా అలాగే ఉంది. హ్మ్. 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 సో, అలా చెప్పడం వల్ల డివైడ్ చేసేసారిక హ్మ్. హ్మ్. ఫార్మర్స్‌ని. హ్మ్. కానీ ఈ 2 కావాలి. హ్మ్. అంటే సేంద్రియం అనేది కేవలం మన నేలని కాపాడుకోవడానికి. హ్మ్. నేలను కాపాడుకోవడానికి, అందులో ఉన్నటువంటి లక్షల రకాల జీవులను కాపాడుకోవడానికి. హ్మ్. మన పైరుకి సహకరించే, మన పైరును రక్షించే అనేక రకాల సూక్ష్మజీవులను రక్షించుకోవడానికి, నేల నిర్మాణాన్ని కాపాడుకోవడానికి. హ్మ్. ఈ సేంద్రియం అనేది. అంతవరకే దాని పరిమితం. అంటే ఓకే. నేల వరకు పరిమితం దాన్ని. హ్మ్. తర్వాత పోషకాలు. హ్మ్. ఈ పోషకాలు రైతులేందంటే ఇబ్బడి ముబ్బడిగా పక్కోడితో పోటీ పడి చేయడము, లేకపోతే దిగుబడి సరిగ్గా రావట్లేదు. ఇవి పెంచితే ఇంకా వస్తుందేమో అన్న భ్రమలో వాటిని ఇంకా పెంచడము. ఇలా చేసుకుంటూ పోతుంటాం. హ్మ్. ఒక్కటి మనతో పోల్చుకున్నప్పుడు ఒకసారి రైతు ఇది ఎందుకు చెక్ చేసుకోవాలో అర్థం కాదు. హ్మ్. ఏదైనా జీవే కదా! హ్మ్. మనం జీవి, మొక్క కూడా జీవి. అంతే కదా! సో, మనము అవసరానికి మించి తినడం వల్ల మనం ఏమైనా ఆరోగ్యంగా పెరుగుతామా? ఇంకా అనారోగ్యం పాలవుతాం కదా! హ్మ్. అవును. మితిమీరి మనం తిన్నప్పుడు బ్యాలెన్స్‌డ్ డైట్ అవసరం కదా! బ్యాలెన్స్‌డ్ డైట్ మనం కూడా చెక్ చేసుకుంటాం కదా! ఇంతే తినాలా? ఈ పూట ఇంతే తినాలా? అంతే కదా! దానికి మించి తినం కదా! హ్మ్. అలాగే మొక్క కూడా అంతే. అదొక జీవి. హ్మ్. నువ్వు దాన్ని అవసరానికి మించి ఇవ్వడం వల్ల దాని మీద ఒత్తిడి పెంచిన వాడివైతావు తప్పనిచ్చి, హ్మ్. దాన్ని ఆరోగ్యంగా ఎదగనిస్తున్నట్టు కాదు. ఓకే. ఇది రైతు గమనించట్లా. హ్మ్. అంటే దానికి ఎక్కువ ఇస్తే నేను ఎక్కువ పెట్టుబడి పెట్టి దాని మీద ఎక్కువ ఎరువులు కుమ్మరి చేస్తే అది ఇంకా ఎక్కువ దిగుబడి ఇస్తదనే భ్రమలోకెళ్ళిపోయారు అందరూ పోటీ పడి. హుహు. హుహు. సో, అది చేయడం వల్ల పెట్టుబడి పెరిగింది, దిగుబడి తగ్గింది, నేల నాశనం అయింది. ఓకే. ఇన్ని జరిగాయి. హ్మ్. సో, వీటన్నిటి నుంచి రైతు మళ్ళీ బయటికి రావాలి. హ్మ్. సో, ఆ బయట వేయడమే ఈ ఓఎన్‌బీఏ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్.
అంటే సేంద్రియం భూమి కోసం ఎందుకు హ్మ్. అనేది పూర్తిగా తెలుసుకోవాలి. హ్మ్. తర్వాత పోషకాలు మొక్కకు ఎలా అందించాలి. హ్మ్. ఆరోగ్యకరమైన ఆ నేలలో నువ్వు విత్తనం వేసినా, లేదంటే మొక్కను నాటినా, తర్వాత అది మొలిచిన తర్వాత దానికి పోషకాలు ఎలా అందించాలి హ్మ్. అని తెలుసుకోవడమే రెండవ భాగం. ఓకే. సో, మొదటి భాగము వదిలేసి హ్మ్. రెండవ భాగం పాటించేవాళ్ళు 98% ఉంటే, హ్మ్. కేవలం మొదటి భాగాన్ని అంటే సేంద్రియం భూమి కోసం అనే భాగాన్ని పట్టుకొని చేస్తున్న వాళ్ళు ఒక 2% రైతులున్నారు. హ్మ్. కానీ ఇద్దరు చేస్తున్నది తప్పు. సగం వ్యవసాయం. ఓకే. ఈ సగం వ్యవసాయం చేయడం వల్లనే ఇద్దరు నష్టపోతున్నారు. హ్మ్. కాబట్టి ఈ రెండిటిని కలిపి వ్యవసాయం చేసినప్పుడే పూర్తిగా రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే పూర్తిగా భూమిని పట్టించుకుంటున్నారు. లేకపోతే పూర్తిగా మొక్కను మొక్కను పట్టించుకుంటున్నారు. పట్టించుకుంటున్నారు. రెండిటిని రెండింటిని పట్టించుకోవాలనేది పట్టించుకోవడం ఓఎన్‌బీ అనేదే ఓఎన్‌బీ ముఖ్య ఉద్దేశ్యం ఓఎన్‌బిఏది. ఓఎన్‌బీ యొక్క ముఖ్య 2 ఉద్దేశ్యం. ఆ సగము, ఈ సగము. హుహు. సో, ఇంతవరకు అవలంబిస్తున్నది సగం సగమే. ఓకే. ఒకరు సగం అవలంబిస్తుంటే ఇంకొకరు సగం సో, ఆ అవలంబిస్తున్నారు. బ్యాలెన్స్‌డ్ డైట్ అండ్ బ్యాలెన్స్‌డ్ అగ్రికల్చర్ చేయడం ద్వారా ఫలితాలొస్తున్నాయి 6 ఇయర్స్‌గా మీరు చూస్తున్నారు. చూస్తున్నాను. సో, దానికి సంబంధించింది ఏంటి ఫర్దర్‌గా మనం అవును. మాట్లాడుకుందాం. హ్మ్. సో, ఆ దిగుబడులు పెంచడం కోసము హ్మ్. నేలను 2 పనులు జరగాలిక్కడ. హ్మ్. 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 నేలను కాపాడుకోవాలి, హ్మ్. దిగుబడి ఆ పెంచుకోవాలి. నేలను కాపాడడం అంటే కూడా ఈ పంట కోసం, ఈ రోజు కోసం కాదు. అది భవిష్యత్తు కోసం భవిష్యత్తు కాపాడు. కోసం. హ్మ్. భవిష్యత్ తరాల కోసము తను హ్మ్. వ్యవసాయం చేస్తూ పోయే కొద్దీ హ్మ్. ఇంకా నేల బాగుపడుతూనే ఉండాలి. హ్మ్. 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 ఇంకా మెరుగుపడాలి. హ్మ్. హ్మ్. తను కోల్పోయిన నేలను తిరిగి తెచ్చుకోవడమే కాకుండా హ్మ్. అది ఇంకా ఇంకా మంచిగా తయారవ్వాలి. సో, యాస్ ఆఫ్ నౌ ఫైనల్‌గా మీరు ఈ ఎపిసోడ్ కంక్లూజన్‌లో మీరు చెప్తున్నమాట సృష్టి ధర్మం ప్రకారం వ్యవసాయం జరగట్లేదు. 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 కాబట్టి జరగట్లేదు. ఓఎన్‌బీఏ అవసరం ఉంది. చాలా వాటిని వదిలేసాము. హ్మ్. ఆ వదిలేసిన వాటిని రైతులు గుర్తు చేసి వాటిని తట్టి లేపడమే ఈ ఓఎన్‌బీఏ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రైట్. అంతేగాని హ్మ్. ఇందులో కొత్తగా ఏదో తీసుకొచ్చేసి హ్మ్. అదేదో చెప్పడం కాదు. అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏం కాదు. ఆహా! హ్మ్. ఏదో ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మన జీవితాన్ని మార్చలేం మనం. హ్మ్. హ్మ్. సో, మనకు సృష్టి ధర్మం ప్రకారం ఏం ఉంచినాయో లక్షణాలు హ్మ్. వాటిని గుర్తు చేసుకుంటూ వ్యవసాయం చేయడం. మొక్క లక్షణాలను గుర్తు చేసుకుంటూ వ్యవసాయం చేయడం. రైట్. అదే ఈ ఓఎన్‌వి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రైట్ సార్. థాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్‌లో సృష్టి ధర్మం ప్రకారం వ్యవసాయం చేయటం ఎలా? ఎందుకు చేయట్లేదు? ఏం జరుగుతుంది అనేది మాట్లాడదాం. థాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ థాంక్ గారు. యూ. థాంక్ యూ.